ఇంద్రియాలు మనస్సు పరుగుపందెం పార్ట్ 14 శీర్షిక నీవే సాక్షి ఉపశీర్షిక చూడబడుతున్నది నీవు కాదు చూసే శక్తినే నీవు. ఈ ప్రపంచం నిన్ను రోజూ ఏదో చూపిస్తోంది. కళ్లకు దృశ్యాలు, చెవులకు శబ్దాలు, మనసుకు ఆలోచనలు. కాని ఎప్పుడైనా ఆలోచించావా? ఇవన్నీ ఎవరికోసం జరుగుతున్నాయి? ఎవరో చూస్తున్నారు, ఎవరో అనుభవిస్తున్నారు. ఆ ఎవరో ఎవరు? ఇదే పార్ట్ 14లోని లోతైన ప్రయాణం. మనస్సు ప్రశ్న. మనస్సు ఒకరోజు ఇలా అడిగింది, నేను ఆలోచిస్తున్నాను, నేను బాధపడుతున్నాను, నేను ఆనందిస్తున్నాను, కాని నన్ను గమనిస్తున్నదెవరు? మనస్సుకు ఇదే మొదటి భయం. ఎందుకంటే మనస్సు గమనించబడుతుందనే విషయం మనస్సు అహంకారానికి షాక్. సాక్షి అవతరణ. నీవు కోపంగా ఉన్నప్పుడు నీవు తెలుసుకుంటున్నావు, నాకు కోపం వచ్చింది అని. నీవు బాధపడుతున్నప్పుడు నీవు గుర్తిస్తున్నావు, నాకు బాధగా ఉంది అని. అయితే ప్రశ్న ఇదే, బాధను గమనిస్తున్నది బాధేనా? ఆలోచనను గమనిస్తున్నది ఆలోచనేనా? కాదు. అక్కడొక నిశ్శబ్దమైన చూసేవాడున్నాడు. అతడే సాక్షి. ఇంద్రియాల ఓటమి. ఇంద్రియాలు అరిచాయి, మేమే నిజం, మేమే అనుభవం, మేమే జీవితం. సాక్షి చిరునవ్వుతో చెప్పాడు, నీవు మారుతున్నావు, నేను మారడం లేదు. మారేదే నిజమైతే మారని నేనేమవుతాను? అక్కడే ఇంద్రియాల శబ్దం మౌనమైంది. గమనించే సాధన. ఇక్కడ మొదలవుతుంది నిజమైన సాధన. ఏం చెయ్యాలి? ఆలోచనలతో యుద్ధం కాదు, ఇంద్రియాలను అణచివేత కాదు, కేవలం గమనించాలి. ఆలోచన వస్తే ఇది ఒక ఆలోచన అని తెలుసుకోవాలి. కోపం వస్తే ఇది కోపం అని చూడాలి. ఏమీ మార్చకుండా, ఏమీ త్రోసిపోకుండా చూడు. అద్భుతమైన మార్పు. నీవు గమనించడం మొదలుపెట్టిన క్షణం నుంచి ఆలోచనలు నిన్ను పట్టుకోలేవు, భయం నిన్ను నియంత్రించలేడు, ఇంద్రియాలు నిన్ను నడిపించలేవు. ఎందుకంటే నీవు ఆటలో పాత్ర కాదు, ఆటను చూస్తున్న ప్రేక్షకుడవు. మోక్షానికి దగ్గర అడుగు. మోక్షమంటే ఎక్కడికో వెళ్లడం కాదు. మోక్షమంటే నేను అనుభవం కాదు, అనుభవాన్ని చూసే శక్తిని. ఈ బోధ వచ్చిన రోజే పరుగుపందెం ఆగుతుంది. ఇంద్రియాలు నెమ్మదిస్తాయి, మనస్సు శాంతిస్తుంది, సాక్షి మాత్రమే మిగుల్తాడు. ముగింపు. ఈరోజు నీవు నేర్చుకున్నది ఇదే. నీవు శరీరం కాదు, నీవు మనస్సు కాదు, నీవు ఆలోచన కాదు, నీవు అన్నింటినీ చూసే కాక్షి. ఇదే నిజమైన స్వాతంత్రం. ఇదే ఆత్మజ్ఞానం. ఇదే మోక్షానికి ద్వారం. ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కామెంట్ మన ఛానల్.